పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు చెప్తారు కదా. అండ్ నాకు బలిలంటే భయం. ఇక్కడంతా ఇదంతా కూడా ఉంది. అండ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ ఓన్లీ అండ్ ఓన్లీ క్లోత్స్. ఇదేం తెలుసా, పిక్నిక్ టేబుల్ మా డాడీ తీసుకున్నారు అండ్ హీ వాంట్స్ ఇట్. లాక్డౌన్ లో ఎవ్రీబడి ఆల్ ఆఫ్ us had tough time. ఈ రూమ్ లో అన్ని మా మమ్మీవి సారీస్, హెవీ డ్రెస్సెస్, పార్టీ వేర్ అవన్నీ ఉన్నాయి అనమాట. అంటే పక్కన కూర్చున్న వాళ్ళతో మనం ఎట్లా మాట్లాడతామో అలా మాట్లాడుతూ ఐ వాస్ టాకింగ్ టు ద కెమెరా. అంటే ఐరా ఇస్ సిట్టింగ్ ఆన్ ద కార్ సీట్. వాలేకుమ్ అస్సలాం ఐరమ్మా. టెక్స్ట్ లో అంటే నార్మల్ గా మనం చాటింగ్ చేసినప్పుడు కూడా చాలా మిస్అండర్స్టాండింగ్స్ అవుతాయి. వావ్, వాట్ ఇస్ దాట్? Mickey Mouse has light. All this is unwanted and stuff to donate అనమాట. లైక్ సో ఇప్పుడు మీరు ఇలా సర్దేస్తున్నారు, బాగుంది. అంటే ఇప్పుడు చూడడానికి అంటే చాలా బ్యూటిఫుల్ గా, కలర్ఫుల్ గా, ఎక్స్ట్రీమ్లీ వెల్ ఆర్గనైజ్. ఇప్పుడు ఒకవేళ నేను పాడు చేసుకుంటే ఏంటి పరిస్థితి అప్పుడు? హాయ్ గాయ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఆల్రైట్ గైస్, మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ పొద్దున్న నుంచి వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇట్ వాస్ సో కియాటిక్. ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోయింది. అల్హమ్దులిల్లాహ్ చేస్తాను విత్ మై నమాజ్. పొద్దున్న నుంచి ఎందుకు వ్లాగ్ చేద్దాం అనుకున్నానంటే, నేను వెళ్ళి అంటే మా మమ్మీ వాళ్ళ సామాన్ అంతా మా పాత ఇంట్లో అంటే రేష్మా ఆంటీ వాళ్ళ ఇంట్లో పెట్టుండే పైన రూమ్లో, మా రూమ్లో. సో అదంతా సెగ్రిగేట్ చేయడం వాజ్ సచ్ అ బిగ్ టాస్క్. అండ్ నాకు బలిలంటే భయం, డస్ట్ ఎలర్జీ ఉంది. సో అదంతా ఫైట్ చేస్తూ పాపం రేష్మా ఆంటీ, అర్బాజ్ అమాన్ అందరూ హెల్ప్ చేశారు. ఈవెన్ అబ్బాస్ భాయ్ ఇంట్లో అందరూ హెల్ప్ చేసి ఐ కైండ్ ఆఫ్ సార్టెడ్ ద స్టఫ్. ఇప్పుడు సామాన్ అంతా ఇక్కడికి వస్తుంది. రేపు వీఆర్ గోయింగ్ టు సార్ట్ ఇట్ అనమాట. సో ఆర్గనైజ్ చేయడానికి వి ఆర్గనైజ్ అని చెప్పి ఒక బ్రాండ్, ఒక కంపెనీ, వాళ్ళు చక్కగా మన సామాన్లన్నీ వాళ్ళే అన్ప్యాక్ చేసి వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు. సో ఇంత కమిట్మెంట్స్ పెట్టుకొని ఆబ్వియస్లీ మమ్మీ డాడీకి ఐ కాంట్ ఆస్క్ దెమ్ టు అన్ప్యాక్ అండ్ డూ థింగ్స్ బై దెమ్ సెల్వ్స్. అందుకే యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చాను అనమాట, టు సార్ట్ ద హౌస్, సెట్ ద హౌస్ అండ్ గివ్ దెమ్. బట్ దెన్ ద కైండ్ ఆఫ్ కమిట్మెంట్స్ దట్ ఐ హ్యావ్, అన్వజాన్ ఇస్ నాట్ ఇన్ టౌన్, అర్హాన్కి స్కూల్ ఉంది. సో అర్హాన్ టైమింగ్స్, అర్హాన్ స్కెడ్యూల్స్, అంటే కొన్ని విషయాలు నేను కూడా పర్టికులర్ కాబట్టి తన ఫుడ్ హ్యాబిట్స్ కానీ స్లీపింగ్ హ్యాబిట్స్ వాటికి, బికాజ్ ఐఎమ్ పర్టికులర్ నా కమిట్మెంట్స్ వల్ల వాట్ ఐ థాట్ ఇట్స్ బెటర్ ఐ సైన్ అప్ విత్ దీస్ పీపుల్. వాళ్ళతో అసోసియేట్ అయ్యి వాళ్ళకి అసైన్ చేసేద్దాము ఈ పని అంతా కూడా, సో దట్ ఇట్స్ నాట్ హెక్టిక్ ఫర్ మీ. ఆబ్వియస్లీ నేను ఉండాలి వాళ్ళు చేసేటప్పుడు, బట్ దెన్ నేను లేనప్పుడు మమ్మీ సామాన్, బేసిక్గా మమ్మీ రూమ్, డాడీ రూమ్, కిచెన్ సామాన్లు అవే చేయాలి కాబట్టి ఎవరైనా ఒకళ్ళు ఉంటే సరిపోతుంది. సో దే కెన్ జస్ట్ డూ ద థింగ్స్ అండ్ ఆర్గనైజ్ ద ప్లేస్ అని చెప్పి. సో రేపు వాళ్ళు వస్తున్నారు. ఇవాళ కొంచెం స్టఫ్, ఈ స్ట్రోలర్స్ అన్ని కూడా ఇవి బ్లాక్ స్ట్రోలర్స్ అనమాట. మేము దుబాయ్కి తీసుకెళ్ళినాము. బై ద వే దుబాయ్ వ్లాగ్స్ ఆర్ కమింగ్, గైస్ స్టే ట్యూన్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఐ నో నేనే బ్రేక్ తీసుకున్నాను, బట్ దెన్ మళ్ళీ వచ్చాను కదా, మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను కదా, ఐ రియలీ నీడ్ యువర్ సపోర్ట్. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి కొంచెం వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే చూడండి. అండ్ లిటరలీ గైస్, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు చెప్తారు కదా, దీనికన్నా అంటే ఫస్ట్ టైం మేము ఇంట్లో మూవ్ అయినప్పుడు నేను లిటరలీ ఐ వాజ్ నాట్ హియర్. నేను చెన్నైలో ఉండే వర్క్ చేస్తుండే. ఈద్ రోజు అలా మూవ్ అయిపోయాము. అండ్ లిటరలీ మా అక్క, మా మమ్మీ వాళ్ళిద్దరే మొత్తం ఆర్గనైజ్ చేసుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ గైస్. మా అక్క అక్కడ డీక్లటర్ చేసి ఇక్కడికి వచ్చి ఆర్గనైజ్ చేసింది. మళ్ళీ మా అమ్మ ఇక్కడ కూడా క్లటర్ చేసింది. చాలా సామాన్లు అన్నీ హోల్డ్ చేసింది. ఇది కూడా కావాలి, అది కూడా కావాలి, అది కూడా కావాలని చెప్పి చాలా సామాన్లు ఉన్నాయి. సో ఈసారి మా అక్క షీఈస్ బిజీ విత్ అవర్ ఆఫీస్ వర్క్. సో అందుకే ఐ హవ్ టేకెన్ ద చార్జ్ అండ్ నేను డీక్లటరింగ్ చేస్తూ ఆర్గనైజ్ చేస్తూ చేయాలి. సో యా, అర్హాన్ మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఈ స్ట్రోలర్స్ని పైన పెట్టేయాలి, బికాస్ రైట్ నౌ వీ డోంట్ నీడ్ ఇట్. ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు లేదంటే ఎప్పుడైనా వాకింగ్కి కావాలి కాబట్టి దాని ప్లేస్లో ఆర్గనైజ్ చేసేద్దాము. ఆ కార్ సీట్ కూడా లవ్ ల్యాబ్దే నా కార్లో ఉండే, బట్ నా కార్లో సామాన్ కూడా వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి తీసి పెట్టాను. సో ఎప్పుడైతే ఇది ఆర్గనైజ్ చేసి లెట్స్ కీప్ ద స్పేస్ ఫ్రీ ఫర్ ద స్టఫ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవర్ హోమ్, అంటే ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చే సామాన్ల కోసం ప్లేస్ పెట్టేద్దాము. అండ్ ఆల్సో ఇవాళ ఇన్షాల్లా నేను, మా అక్క, అర్హాన్ వి మైట్ గో అవుట్ కొన్ని ఆర్గనైజెస్ కొనడానికి. వి ఆర్గనైజ్ వాళ్ళే తెస్తారు, బట్ దెన్ ఐ వాంటెడ్ కపుల్ ఆఫ్ థింగ్స్ నేను ఒకసారి స్పెసిఫిక్గా వెళ్ళి చూడాలి, ఒకసారి తీసుకుందామని చెప్పి. సో వెళ్తే షర్ట్ సిటీ మాల్కి వెళ్తాము. ప్రస్తుతానికి అయితే చేంజ్ అయ్యి అంటే బట్టలు మార్చుకోండి. అంటే బేసిక్గా ఇది నా జుల్బాబ్, ఇది తీసేసి ఐల్ క్యాచ్ యూ గైస్. సో బేసిక్గా సామాన్ వచ్చేస్తుంది. యమీబీ నుంచి డెజర్ట్ ఆర్డర్ చేసుకునే నిన్న, అది ఫ్రిడ్జ్లో ఉంటే అది తింటున్నాను అనమాట, బికాజ్ ఐమ్ డామ్ హంగరీ. సో సామాన్ వచ్చిన తర్వాత సామాన్ కోసం ఇంత ప్లేస్ చేశాను. ఐ డోంట్ నో ఇందులో సరిపోతుందో లేదో. సామాన్ ఇక్కడ పెట్టేసి ఇప్పుడు నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. బికాస్ పాపం అర్హాన్ హ్యాస్ బిన్ అవే ఫ్రమ్ మీ సిన్స్ వెరీ లాంగ్. అంటే మధ్యలో వెళ్ళి కలుస్తూనే ఉన్నాను, బట్ స్టిల్ ఎంత ఉన్నా కూడా లైక్ ద మిస్సింగ్ యాంగ్జైటీ తనకు నాకు ఇద్దరికి కూడా. సామాన్ రావడం కోసం వెయిట్ చేస్తున్నాను. బై ద వే దిస్ ఇస్ మై OOTD. యాక్చువల్లీ మిర్రర్, ఈ లైట్స్ అవన్నీ కూడా ఇట్లా వీడియోస్ షూట్ చేయడానికి ఇట్లా పెట్టించుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని లైట్స్ ఆన్ చేసి లేవు కాబట్టి యూ ఆర్ నాట్ ఏబుల్ టు సీ హౌ ఎగ్జాక్ట్లీ దిస్ లుక్స్, దిస్ స్పేస్. ఇది నేను దుబాయ్లో తీసుకున్నాను అనమాట. వ్లాగ్స్
shopping, everything is gonna come super soon, so stay tuned and do subscribe to the channel. Okay, ఇప్పుడు లగేజ్ వచ్చిన తర్వాత అంటే సామాన్ వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇట్స్ లిటరలీ అ టాస్క్ గైస్, పెద్ద టాస్క్. లెట్స్ డూ ఇట్ నౌ గైస్. మొత్తానికి ఫైనలీ ద లగేజ్ అంటే ద ఎంటైర్ స్టఫ్ ఇస్ అరైవ్డ్. దిస్ ఇస్ నాట్ ఆల్. ఇక్కడంతా ఇదంతా కూడా ఉంది. అండ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ ఓన్లీ అండ్ ఓన్లీ క్లోత్స్. ఐ డోంట్ నో హౌ వీఆర్ గోనా డూ ఇట్. సో అంతా రేపు జరగబోతుంది. ఎలా జరుగుతుంది ఏంటో వీ హ్యావ్ టు స్టే ట్యూన్ అండ్ వెయిట్ ఫర్ ఇట్. ఇదేం తెలుసా, పిక్నిక్ టేబుల్ మా డాడీ తీసుకున్నారు అండ్ హీ వాంట్స్ ఇట్, సో ఐ బాట్ దాట్ ఆల్సో. అన్నీ ర్యాండమ్ స్టఫ్లే. ఎలా అవుతుందో ఏంటో. నిన్న వీడియో స్టార్ట్ చేశాను కదా, ఐ థాట్ ఏదో నిన్న వ్లాగ్ సపరేట్గా పెడతాను, షాపింగ్కి వెళ్ళింది అంతా కూడా రికార్డ్ చేస్తాను. బట్ ఇట్ వాస్ సో క్యూటిక్. బాగా వర్షం స్టార్ట్ అయిపోయింది అండ్ అసలు వెళ్దామా వద్దా అన్న థాట్లో ఉండే. అండ్ ఫైనలీ సమ్హౌ మేనేజ్డ్. వెళ్ళాము, షాపింగ్ చేసాము, వచ్చేసాము. ఇట్ వాస్ వెరీ లేట్. సో ఇంకా ఏం బ్లాగ్ చేయదు. ఆబ్వియస్లీ షాప్లో కూడా అంటే వెళ్ళినప్పుడు కూడా వి డిడ్ంట్ గెట్ టు వ్లాగ్ మచ్. మాల్లో పొద్దున్న నుంచి వెళ్ళామనుకోండి, అప్పుడు చక్కగా వ్లాగింగ్ చేసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ షాపింగ్ చేయొచ్చు. బట్ మా అజెండా వాజ్ ఓన్లీ షాపింగ్ అండ్ కమింగ్ బ్యాక్. కొన్ని ఆర్గనైజ్ అవన్నీ తీసుకునేది ఉండే. సో అవి ఫినిష్ చేసుకుని వి జస్ట్ గాట్ బ్యాక్ హోమ్. అంటే నిన్న వచ్చి పడుకున్నాం బికాజ్ అర్హాన్కి లేట్ అవుతుండే కాబట్టి. అర్హాన్ స్కూల్కి వెళ్ళిపోయాడు అండ్ లిటరలీ ఇట్స్ లైక్ వాట్ ఇన్ ది ఆఫ్టర్నూన్ 10:25 అవుతుంది. ఇంకాసేపట్లో అర్హాన్ని పికప్ చేయడానికి కూడా వెళ్తాను. అండ్ టుడే వీ హ్యావ్ లైక్ ప్రాపర్ ఆర్గనైజర్స్. చెప్పాను కదా వీ ఆర్గనైజ్ అని చెప్పి, వాళ్ళకి చెప్పాను టు ఆర్గనైజ్ మమ్మీ డాడీస్ హోమ్ బికాస్ నాకున్న కమిట్మెంట్స్కి ఇట్ వాస్ కైండ్ ఆఫ్ నాట్ ఫిట్టింగ్ ఇన్. అండ్ నాకు ఒక పద్ధతిలో కావాలి. సో వీళ్ళు ఒక పద్ధతిలో చేస్తారు అండ్ చక్కగా ఆర్గనైజ్ చేసి మనకి ఇస్తారు కాబట్టి మాకు కూడా మెయింటైన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో దే ఆర్ హియర్ అండ్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ వెళ్ళి వాళ్ళని కలుద్దాం అండ్ వర్క్ ఎలా జరుగుతుందో చూద్దాం. లెట్స్ గో. Alright guys, so here we have Tejaswini is right here. So how did you come up with this idea? I don't know meeru. Okay, by the way, if you guys have been following Asterix, me andarki tanu already super ichitru kabatti me andarki telusu, I don't have to introduce. But then we obviously have different fan base and different set of audience kabatti I want to introduce you to my audience as well. Thank you so much. So how did you come up with this idea of organizing? అసలు ఎట్లా వచ్చింది ఈ ఐడియా? ఫ్రమ్ వెన్ హ్యావ్ యూ బీన్ ప్రాక్టీసింగ్ దిస్? ప్యాషన్ అయితే చైల్డ్హుడ్ నుంచి ఉంది. సో ఎలా అంటే ఈవెన్ సమ్మర్ హాలిడేస్లో కూడా ఇంట్లో ఆర్గనైజ్ చేసుకోవడము, రిలేటివ్స్ ఇంట్లో చేయడము, అలా ప్యాషన్ ఉండేది ఇప్పుడు. బట్ యాజ్ ఎ బిజినెస్ ఐడియా లాగా ప్యాషన్ని కన్వర్ట్ చేయాలనుకుంది మాత్రం 2020లో అయింది అనమాట. ఓకే. వన్స్ ఐ హ్యాడ్ మై రిజైన్ మై Google job. తర్వాత I have come. So this is like post lockdown. Yeah. During lockdown అనుకోవచ్చు. So during lockdown, how did you even dare to do something like this? మైండ్లో అయితే స్టార్ట్ చేయాలని ఉంది. సో వన్స్ ఇంకా ఎవ్రీథింగ్ ఫాల్ ఇన్ టు ప్లేస్ అనమాట. సో ఇంకా ఆ టైం అంటే లాక్డౌన్ లో ఎవ్రీబడి ఆల్ ఆఫ్ us had tough times. Honestly. Yeah. So lockdown లో starting up a business is like a big challenge. చాలా. బట్ అప్పుడే మనకి కొంచెం టైం దొరికింది. రైట్ పర్సనల్ టైం. అసలు ఏంటి పర్పస్ ఏంటి, మనం లైఫ్ పర్పస్. ఎగ్జాక్ట్లీ. చాలా లెసన్స్ వచ్చాయి. రైట్. ఓకే. నెక్స్ట్, పీపుల్ హూ థింక్ ఆర్గనైజింగ్ దాని కూడా ఎందుకు అని అనుకునే వాళ్ళకి దే సంథింగ్ దట్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే, ప్రాపర్ ఆర్గనైజింగ్ మనం చేసుకుంటే వేరు అండ్ ఒక ప్రొఫెషనల్ వచ్చి చేస్తే వేరు. రైట్. బికాస్ ఇప్పుడు నేను చేసుకుంటాను బట్ దెన్ నేను ఒకరికి చేసి పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మా అమ్మకి సర్ది పెడితే ఇది ఇలానే ఉండాలి అని చెప్తే వాళ్ళు పెట్టరు. అండ్ దెన్ ప్రొఫెషనల్ కమ్స్ అండ్ డస్ ఇట్. వాళ్ళు పెట్టే విధానమే నెక్స్ట్ టైం అది పాడవదు. ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తారు. సో ఈ షెల్ఫ్ లో ఇవి పెడితేనే మనకి స్పేస్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది. రైట్. ఒక సిస్టమ్ అనలైజ్ చేస్తాం. ఫస్ట్ స్పేస్ అంతా అనలైజ్ చేస్తాం. ఏ కేటగిరీ ఆఫ్ మీ క్లోత్స్ చూస్తాం. సో దట్ ఏ షెల్ఫ్ లో ఏ ఆర్గనైజర్ యూజ్ చేసి ఎలా ప్లేస్ చేస్తేనే మీది మొత్తం ఆప్టిమైజ్ అవుతుందని ఒక ప్లాన్ చేసుకొని వి పుట్ ఇట్. సో అప్పుడు మీకు సిస్టమేటిక్ గా ఉండడం వల్ల మీకు ఈజీ డైలీ లైఫ్ ఈజీ అయిపోతుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా అంత డిఫికల్ట్ గా ఉండదు. రైట్. ఎంటైర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాట్ యూ డూ బై యువర్ సెల్ఫ్, మేము చేసేది డిఫరెంట్ గా ఉంటుంది కంప్లీట్ గా. వన్స్ అది చూసాక మీకు ఈజీగా అనిపిస్తుంది. మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. వాట్ ఎవర్. సో హౌ డూ యాక్చువల్లీ, నేను యాక్చువల్లీ చూపిస్తాను మా వాళ్ళకి ఎంత స్టఫ్ ఉందో. ఓకే. నిన్న నేను ఈ డంప్ అయిన వెంటనే చూపించాను, లైక్ ఐ హ్యావ్ దీస్ మెనీ కర్టన్స్, దీస్ మెనీ బ్యాగ్స్ అని చెప్పి. బట్ ఆనెస్ట్లీ గైస్, ఆ బ్యాగ్స్ ఓపెన్ చేస్తే, ఆ కర్టన్స్ ఓపెన్ చేస్తే కానీ అందులోంచి ఒక పెద్ద సంసారమే బయటపడుతుంది. ఇట్స్ లైక్ అ లాట్. అండ్ నేను ఒక్కదానే డెఫినెట్లీ వుడెంట్ హ్యావ్
been able to do this for sure. అర్థమవుతుంది ఇంత ఉందా స్టఫ్ అనేది మనకి ముందు మనం రియలైజ్ రైట్ రైట్ డెఫినెట్లీ అందరికి కేఓస్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇట్స్ అంటే one thing that I really like in you guys is declutter చేయడంలో కూడా చాలా డీక్లటర్ చేయకుండా అయితే ఇప్పటివరకు ఆర్గనైజ్ అనేది ఉందన్నమాట. డెఫినెట్లీ వన్స్ డీక్లటరింగ్ అయిపోయాకే విల్ స్టార్ట్ ఆర్గనైజింగ్. అన్ని సార్ట్ చేసుకొని క్లయింట్ తో మాట్లాడుతూనే వీ విల్ డీక్లటర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ అన్యూజ్డ్ కానీ అక్కర్లేనివి వాళ్ళతో. ఇట్స్ టఫ్ జాబ్. రైట్ వెరీ టఫ్. అంటే మా మమ్మీని కన్విన్స్ చేయడం బికమింగ్ అ బిగ్ టాస్క్ అనమాట. అండ్ హౌ డూ యూ యాక్చువల్లీ ఆర్గనైజ్? అంటే ఇప్పుడు ఒక వార్డ్రోబ్ ఆర్గనైజ్ చేస్తున్నారు, హౌ డూ యూ సార్ట్ థింగ్స్ ఇన్ ద వార్డ్రోబ్? సో కేటగిరీస్ డివైడ్ చేస్తాము. లైక్ యూనో మీ డైలీ వేర్ దగ్గర నుంచి జిమ్ వేర్ దగ్గర నుంచి, సో శారీస్ ఉంటాయి కొంతమందికి, డ్రెస్ సూట్స్ ఉంటాయి. సో అలా వి డివైడ్ ఎవ్రీథింగ్ ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి మేము ఆర్గనైజ్ చేస్తాం. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు యువర్ ప్రొఫెషన్. ఓకే, సో ఇది ప్యాషన్ ఉండే చిన్నప్పటి నుంచి. ఏమైనా ప్రొఫెషనల్ ట్రైనింగ్ అలా ఏమైనా ఉంటుందా? సెల్ఫ్ మేడ్ యాక్చువల్లీ. మీరు సెల్ఫ్ మేడ్, అదర్వైజ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ అని లేదు? ఉంటుందా? కొన్ని ఉన్నాయి, ఫారెన్ కంట్రీస్ లో కూడా కొన్ని ఉన్నాయి. ఫారెన్ లో ఐఎమ్ షూర్ ఉంటాయి, బట్ మన ఇండియాలో ఐ డోంట్ థింక్ చాలా అసలు ఇట్లా ఆర్గనైజింగ్ పీపుల్ ఐ హావెంట్ సీన్ అ లాట్ ఆఫ్ కంపెనీస్ లైక్ దీస్, రైట్? ఓకే, one of its kind, right. And you have a team of your own. I've seen your girls are coming and doing. So have you guys trained them or? Yeah, I've trained them. You have your set of people who train. I've trained them. Because మీరందరూ ఒకవేళ నేను ఎప్పుడైనా పొద్దున్న లేచిన బట్టలు సర్దుతున్నప్పుడు ఆర్ వెన్ ఐమ్ డూయింగ్ మై బెడ్, నేను ఎలా అయితే నా ఫోల్డింగ్స్ ఉంటాయి ఆర్ నేను ఎలా అయితే నా హ్యాంగర్స్ లో బట్టలు హ్యాంగ్ చేస్తానో లిటరలీ అంతే క్లీన్ గా అట్లనే వెరీ ప్రొఫెషనల్ అండ్ వెరీ క్లీన్. ఐ వాజ్ జస్ట్ చెకింగ్ అవుట్. ఆల్రెడీ మమ్మీ రూమ్ లో బట్టలు సర్దడం అదంతా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అది చూస్తే లైక్ ఓకే ఇట్స్ వెరీ నైస్, ఇట్స్ టైమ్ దట్ వి టేక్ అవుట్ ద కెమెరా అండ్ స్టార్ట్ వ్లాగింగ్ అని చెప్పి సో అలా చూపిస్తున్నాను. సో లెట్ మీ షో యూ గైస్ ఎంతవరకు వీళ్ళు. సో టుడే వీఆర్ డూయింగ్ క్లోదింగ్ ఐటమ్స్. సో జనరలీ మీరు 2 days లో మాక్సిమం ఫినిష్ చేస్తారు? ఓకే, సో ఇంత ఉంటే మనకి 2 to 3 days లో అయిపోతుంది. 2 days అవుతుంది డెఫినెట్లీ. ఓకే, సో లెట్స్ గో అండ్ సీ ద స్టఫ్ ఎలా డీక్లటరింగ్ ఎలా అవుతుంది అండ్ హౌ దే ఆర్ యాక్చువల్లీ ఆర్గనైజింగ్. ఫస్ట్ అటు వెళ్ళి తీసుకొని చూపిస్తాం. సో ఇక్కడ నేను మీరు చూస్తే ఫుల్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాగ్స్ అన్ని కూడా అన్ప్యాక్ చేసేసి ఈ బ్యాగ్లో మొత్తం అన్వాంటెడ్ క్లోత్స్ అంటే డొనేట్ చేసే స్టఫ్ అదంతా ఉంది. ఇవన్నీ కూడా ఇంకా ఆల్మోస్ట్ ఎంటీ స్టఫ్ అనమాట. ఆల్ దిస్ ఇస్ లైక్ ఎంటీ అండ్ సమ్ మిస్లేనియస్ థింగ్స్. అండ్ ఆబ్వియస్లీ యూ కెన్ సీ ద కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి. సో అక్కడ మమ్మీ రూమ్ ఆల్మోస్ట్ డైలీ వేర్ బట్టలు ఇక్కడ అనమాట. వీ హ్యావ్ లైక్ ఫ్యూ డైలీ వేర్ స్టఫ్ కెప్ట్ రైట్ హియర్ అండ్ అక్కడ హ్యాంగర్స్లో. ప్లస్ ఇవి లిటరలీ ఇందాక చెప్పారు కదా కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తారని చెప్పి. సో ప్యాంట్స్, లెగ్గింగ్స్, షార్ట్స్ లాగా యూనో కుర్తాస్, ఈ డ్రెస్సెస్, పజామాస్, దుపట్టాస్, ఇలా నైట్ వేర్ అదంతా కూడా ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టారు. సో వీ హ్యావ్ లైక్ ఎవ్రీథింగ్ ఆర్గనైజ్డ్ ఫర్ షూర్. ఇక్కడ ఇప్పుడు పార్టీ వేర్ అవన్నీ డాడీ రూమ్లో ఉన్నాయి, అవి దే ఆర్ డూయింగ్. ఈ రూమ్లో అన్నీ మా మమ్మీవి శారీస్, హెవీ డ్రెస్సెస్, పార్టీ వేర్ అవన్నీ ఉన్నాయి అనమాట. అండ్ దే ఆర్ లైక్ డీక్లటరింగ్. ఇట్స్ గోయింగ్ గుడ్ ఫర్ నౌ. లెట్స్ సీ. మీ అందరికీ తెలుసు కదా మా మమ్మీ డాడీ అక్క వాళ్ళ ఇంట్లో ఉంటుందని చెప్పి. నౌ దట్ వాళ్ళ స్టఫ్ ఆర్గనైజింగ్ స్టార్ట్ అయిపోయింది. ఐమ్ జస్ట్ గోయింగ్ టు గెట్ వాళ్ళ బట్టలు ఇక్కడ అంటే రెగ్యులర్ వేర్ బట్టలు ఇక్కడ ఏమైతే ఉండేనో అవన్నీ తీసుకుని వచ్చి ఇలా ఇచ్చేస్తే ఇక్కడ వీళ్ళు సర్దిస్తారు. ప్లస్ ఐ ఆల్సో హ్యావ్ టు గో అండ్ పిక్ అర్హాన్ ఫ్రమ్ స్కూల్ అనమాట. సో ఇంకా అవన్నీ చేసేసి ఇట్స్ లిటరలీ వెరీ 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 క్యూటిక్. ఈ దాంట్లో నేను ఒకవేళ అది కూడా పెట్టుకుని ఉంటే ఏది నేను ఆర్గనైజ్ చేయడం అంటే would have been a big task. I'm glad that I came across these people. Big shout out. And also in Ashwari video చూసి I got to know about them కాబట్టి ఇంకా సరే let's do it అని చెప్పి we're doing it అన్నమాట. let's go. ఓకే గైస్, చెప్పాను కదా అర్హాన్ స్కూల్కి వెళ్ళాలి పికప్ అని చెప్పి. అర్హాన్ స్కూల్కి బయలుదేరాను. సో రీసెంట్లీ రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియో అంటే ఈద్ వ్లాగ్లో నేను డ్రైవ్ చేస్తూ వ్లాగ్ చేస్తున్నాను. నేను డ్రైవ్ చేస్తూ వ్లాగ్ చేస్తున్నాను అండ్ అర్హాన్ అండ్ అయాన్ ఇక్కడ కూర్చున్నారు. సేఫ్టీ లేకుండా యూ వ్లాగింగ్ అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఆ వీడియోలోనే నేను చెప్పాను అంటే విచ్ వన్ ఈస్ ద రియల్ యూ, లాస్ట్ ఇయర్ ఉన్న సమీరానా లేదా ఈ సమీరానా అని చెప్పి. సో నేను ఆ వీడియో వ్లాగ్ చేయడం మొదలు పెట్టినప్పుడే చెప్పాను దట్ యునో డ్రైవింగ్ చేస్తూ వ్లాగింగ్ ఈజ్ నాట్ రైట్, ఇట్స్ నాట్ సేఫ్. అందుకే నేను కెమెరా చూడకుండా
ఐ విల్ జస్ట్ టాక్ టు ద కెమెరా. అంటే మనం డ్రైవ్ చేస్తూ ఒకవేళ మన పక్కన ఎవరైనా కూర్చొని ఉన్నారు, వి టాక్ టు దెమ్ బై నాట్ లుకింగ్ ఎట్ దెమ్ కదా. అలా కెమెరా నార్మల్గా ఇలా కెమెరా పెట్టేసి నేను వీళ్ళతో అంటే పక్కన కూర్చున్న వాళ్ళతో మనం ఎట్లా మాట్లాడతామో అలా మాట్లాడుతూ ఐ వాజ్ టాకింగ్ టు ద కెమెరా. అంటే కెమెరాతో మాట్లాడతాను బట్ ఐ వాజ్ నాట్ లుకింగ్ ఎట్ ద కెమెరా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను సీట్ బెల్ట్ వేసుకోలేదు, ఎవరు సీట్ బెల్ట్ వేసుకోలేదు, అర్హాన్ ఎలా కూర్చోబెట్టాను అని చెప్పి దట్ వాజ్ అ పాయింట్. ఐమ్ వెరింగ్ అ సీట్ బెల్ట్ గైస్. ఆ రోజు కూడా సీట్ బెల్ట్ వేసుకునే ఉండే. ఇట్స్ జస్ట్ దట్ నా హిజాబ్ ఉండే కాబట్టి కనిపించలేదు సీట్ బెల్ట్ వేసుకుని చెప్పి, బికాస్ ఐ వాజ్ వ్లాగింగ్ లైక్ దిస్ కాబట్టి తెలియలేదు ఆ డ్రెస్ లో. సో ఎప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు ఐఎమ్ ఆల్వేస్ వెరింగ్ సీట్ బెల్ట్. అండ్ పక్కన అయాన్ కూర్చొని తను కూడా సీట్ బెల్ట్ వేసుకున్నాడు. ఇప్పుడు నాతో పాటు ఐరా ఉంది. ఐరా ఇస్ సిట్టింగ్ ఆన్ ద కార్ సీట్. వాలేకుమ్ అస్సలాం ఐరమ్మా. అండ్ విత్ ఆబ్వియస్లీ హర్ సీట్ బెల్ట్ ఆన్. ఆ రోజు అంటే ఈద్ రోజు మేము వెళ్ళింది మా డాడీ కార్లో కార్ సీట్ లేదు. అందుకే అయాన్ ఒళ్ళో అర్హాన్ కూర్చున్నాడు. అయాన్ని ఇక్కడ కూర్చోబెట్టి సీట్ బెల్ట్ వేసి అర్హాన్ని మాత్రం వెనకాల కూర్చోబెట్టడం వాజ్ నాట్ సేఫ్ వితౌట్ ద కార్ సీట్. అందుకే అయాన్ ఒళ్ళో కూర్చున్నాడు. సో ఐ నో ఆ ఒక కామెంట్ కి ఐ కుడ్ హ్యావ్ రిప్లైడ్ దిస్ ఆన్ దాట్ పర్టికులర్ కామెంట్, బట్ దెన్ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఇలా వర్బలీ చెప్తేనే తెలుస్తుంది వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే అని చెప్పి. బికాస్ టెక్స్ట్ లో అంటే నార్మల్ గా మనం చాటింగ్ చేసినప్పుడు కూడా చాలా మిస్అండర్స్టాండింగ్స్ అవుతాయి. అందుకే ఏదైనా సరే మనం మాటల్లో క్లియర్ చేసుకోవాలి కాబట్టి ఐ థాట్ సరే ఇంకా ఈ వీడియోలోనే చెప్పేద్దాము. బికాస్ ఇప్పుడు నేను నా కార్లో వెళ్తున్నాను. వచ్చేటప్పుడు ఆబ్వియస్లీ అర్హాన్ తన కార్ సీట్ లో కూర్చుంటాడు బికాస్ ఈ స్మాలర్, అండ్ ఐరా విల్ సిట్ హియర్ విత్ ద సీట్ బెల్ట్ ఆన్. అండ్ ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ ఇక్కడే సొసైటీలోనే కార్ పార్క్ చేసి మాట్లాడుతున్నాను అనమాట. So yeah, now we are going to get started. Elli Arhani pick cheskuntanu. I hope I cleared my points. So inka drive chestunanu kabatti let's keep the camera aside. I'll catch you all probably school nunchi vachin tarvata. All right. Hi Arhan. This is whose room? Wow, what is that? Light. Mickey Mouse has light. Acha, whose room is this, Arhan? Paw Patrol light, no light. Paw Patrol also has light. No. Okay, whose room is this, you tell me? Is this Mama's room? Yeah. Yeah, or kids' room? Kids room. Kids' room. Okay, so, మా ఇల్లు పరిస్థితి ఇప్పుడు ఇలా ఉందన్నమాట. ఇంటి పరిస్థితి. సో ఆల్మోస్ట్ బట్టలు అన్నీ అయిపోయినాయి. దీస్ ఆర్ లైక్ ఆల్మోస్ట్ ఎంటీ బ్యాగ్స్. ఎవ్రీథింగ్ ఇస్ ఆల్మోస్ట్ డన్. అండ్ బెడ్రూమ్స్ కూడా అన్ని సదిరి అయిపోయినాయి. ప్రాబ్లీ యుల్ సీ దట్ లేటర్ టుమారో. సో స్టే ట్యూన్డ్. ఎలా ఉందో చూడడానికి. లిటరలీ నేను 2 days తర్వాత చెక్ ఇన్ అవుతున్నాను. సో నిన్న డే వాజ్ లిటిల్ హెక్టిక్ బికాస్ ఫస్ట్ డే చేసి వెళ్ళిపోయిన తర్వాత డీక్లటరింగ్ ఎంత సామాన్ వచ్చింది గైస్, యూ విల్ నాట్ బిలీవ్. ఐ వాజ్ లైక్ ఎంత స్టఫ్ మేము హోల్డ్ చేసామా అని చెప్పి అదంతా తీసి అది డిస్కార్డ్ చేసి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి పడుకునేసరికి ఇట్ వాస్ వెరీ వెరీ లేట్. ఐ వాజ్ సో ఎగ్జాస్టెడ్. అండ్ దానివల్ల అర్హాన్ బెడ్ టైం కూడా కొంచెం లేట్ అయిపోయింది. అండ్ అర్హాన్ అండ్ నేను ఇద్దరం వీ కుడెంట్ వేక్ అప్ ఇన్ ద మార్నింగ్. సో నిన్న అర్హాన్ స్కూల్ వెళ్ళలేదు. సో యస్టర్డేస్ డే వాజ్ వెరీ వెరీ హెక్టిక్ అనమాట. సో నిన్న అస్సలు బ్లాక్ చేయలేదు. బట్ గెస్ వాట్, కిచెన్ స్టఫ్ కూడా అయిపోయింది. లైక్ ఆల్మోస్ట్ ఇన్ ది ఎండ్. సో లెట్స్ గో. అండ్ కిచెన్ సామాన్ ఇంకా తీయలేదు. అది అసలు ఎంత సామాన్ బయట ఉందో మీకు చూపిస్తాను. లెట్స్ గో. సో ఆల్ దిస్ ఇస్ అన్వాంటెడ్ అండ్ స్టఫ్ టు డొనేట్ అనమాట. లైక్ సో మచ్. ఇదంతా కూడా మిస్లేనియస్ అండ్ కిచెన్ స్టఫ్ ఉన్నాయి ఇందులో. అంటే కొంచెం దుమ్ము కచరా అంతా కూడా ఉంది ఆబ్వియస్లీ. బట్ మ్యాక్సిమమ్ థింగ్స్ టు డొనేట్ అండ్ డిస్కార్డ్ అంతే. బేసిక్గా ఇంటికి వచ్చి చాలాసేపు అయింది. బట్ దెన్ ఐ వాజ్ కొంచెం రిలాక్స్ అవుతూ ఫుడ్ తింటూ ఐ వాజ్ చిల్లింగ్ అనమాట. సో ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ సార్టెడ్ గైస్. ఇట్లా ప్రతిదీ ఆర్గనైజర్స్లో పెట్టి ఇలా చక్కగా ఇదంతా కూడా ఇలా ఆర్గనైజర్స్లో పెట్టారనమాట. దిస్ గివ్ యూ స్నీక్ పిక్ అనమాట. సో ఇలా ఇక్కడ అన్ని సారీస్, దాని బ్లౌజెస్, దెన్ సారీ పెట్టికోట్స్. సో లేబులింగ్తో పాటు చక్కగా ఇలా పెట్టేశారు. అండ్ నౌ దే ఆర్ డూయింగ్ కిడ్స్ రూమ్. లెట్స్ గో అండ్ చెక్ అండ్ ఆల్సో ఆస్క్ కపుల్ ఆఫ్ టవల్స్. ఇక్కడ మీరు చూస్తే టీం అందరూ కిడ్స్వి ప్లస్ కొన్ని నా బట్టలు ఉన్నాయి అవన్నీ చదువుతున్నారు. హాయ్ తేజు. హాయ్. సో క్విక్ డౌట్, అంటే ఎలాగో ప్రతిసారి వెన్ ఐ కమ్ టు యూ ఐ హ్యావ్ సమ్ కపుల్ ఆఫ్ డౌట్స్. సో ఇప్పుడు మీరు ఇలా సర్దేస్తున్నారు, బాగుంది. అంటే ఇప్పుడు చూడడానికి అంటే చాలా బ్యూటిఫుల్గా, కలర్ఫుల్గా, ఎక్స్ట్రీమ్లీ వెల్ ఆర్గనైజ్డ్. ఇప్పుడు ఒకవేళ నేను పాడు చేసుకుంటే ఏంటి పరిస్థితి అప్పుడు? సో ఆల్రెడీ సిస్టమ్ క్రియేట్ చేసి పెట్టాం కాబట్టి యూ విల్ బి ఏబుల్ టు మెయింటైన్ ఈజీలీ. లేబులింగ్ కూడా వస్తుంది మీకు. అవును, చూపించాను ఇందాక మమ్మీది. ఇక్కడే అని ఒక ప్రాపర్ హోమ్ ఉంటుంది ప్రతి. సో అంత ఈజీగా మెస్అప్ అవ్వదు. బట్ జస్ట్ ఇన్ కేస్ అయినా కానీ వీ ప్రొవైడ్ రికరింగ్ సర్వీసెస్. ఓ, యూ హ్యావ్ రికరింగ్ సర్వీసెస్ యాజ్ వెల్.
ఓకే, సో నా క్రైటీరియా చెప్పేసాను అనమాట. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నావి అర్హాన్వి కొన్ని బట్టలు ఇక్కడ ఉండిపోవాలి, ప్లస్ అయాన్ కూడా. ఆబ్వియస్లీ మా చెల్లి పిల్లలు ఇద్దరు అమ్మాయిలు దే లివ్ ఇన్ యూఎస్ కాబట్టి వాళ్ళకి సంబంధించినవి ఇక్కడ ఏమి ఉండవు. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఎప్పుడైనా దే విల్ ప్రాబ్లీ పుట్ దే స్టఫ్. సో అలా చెప్తే నేను చెప్పిన విధానంగా అలా అర్హాన్ బట్టలు అక్కడ, దెన్ అయాన్వి ఈ బాక్సెస్లో అలా దే లైక్ ఆర్గనైజ్ ఎవ్రీథింగ్. అండ్ ద బెస్ట్ ఐ లైక్ అబౌట్ దెమ్ ఇస్ దట్ దే హ్యావ్ దిస్ రికరింగ్ సర్వీసెస్. అందులో అంటే ఒకవేళ మనం మెయింటైన్ చేసుకుంటే ఎప్పుడైనా మా మమ్మీ పాడు చేసుకుంది అనుకోండి, అది మళ్ళీ కష్టంగా ఉంటుంది చూడడానికి. సో ఫర్ పీపుల్ లైక్ మై మామ్ హూ కెనాట్ మేనేజ్, ఎక్కువ రోజుల వరకు మేనేజ్ చేయలేకపోయారనుకోండి, సో వాళ్ళకి దే ఆల్సో ప్రొవైడ్ దీస్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ విచ్ ఇస్ అమేజింగ్ అగైన్. అండ్ ఒక క్విక్ గ్లిమ్స్ ఆఫ్ ఫోల్డింగ్ చూపిస్తాను. సో వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ నా బట్టలు సపరేట్ చేసుకున్నారు, పిల్లల బట్టలు సపరేట్, మళ్ళీ నా బట్టల్లో నా జిమ్ వేర్ సపరేట్ చేసేసుకుంటున్నారు. అండ్ జిమ్ వేర్లో ప్యాంట్స్ సపరేట్, టీషర్ట్స్ సపరేట్, లాంగ్ టీషర్ట్స్, ఫుల్ స్లీవ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ సెగ్రిగేటెడ్. కార్డ్స్ సెగ్రిగేట్ చేస్తున్నారు, ఇక్కడ ట్రెడిషనల్ వేర్ అది కూడా సెగ్రిగేట్ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ సెగ్రిగేటెడ్. అండ్ హియర్ నా హిజాబ్స్ అన్నీ కూడా ఒక ప్లేస్లో పెట్టేశారు. సో అలా మొత్తం సెగ్రిగేట్ చేసి దెన్ దే ఆర్ కమింగ్ టు ద ఫోల్డింగ్. ఆ తర్వాత ఇక్కడ లైక్ ఒక ప్రాపర్ ఆర్గనైజింగ్ అనేది జరుగుతుంది. సో దట్ ఇట్ లుక్స్ aesthetically extremely pleasing. సో దీని అంతటికి థ్యాంక్ యూ తేజు ఫర్ కమింగ్ అప్ విత్ సచ్ అమేజింగ్ సర్వీసెస్. థ్యాంక్ యూ. చాలా ఎంజాయ్ చేశాం మీతో వర్క్ చేయడం. మీరు నిజంగా మీరు లేకపోయి ఉంటే ఆర్ మీ ఇలాంటి పీపుల్, ఇఫ్ యూ గైస్ డి నాట్ ప్రొవైడ్ దీస్ కైండ్ ఆఫ్ సర్వీస్, ఐ వుడెంట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఇంత నీట్గా నేను మా మమ్మీ వాళ్ళ ఇల్లు చదివి ఇవ్వగలిగేదాన్ని అస్సలు కాదు. ఆనెస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ ఇట్. బేసిక్గా మీ అందరికీ ఇంటీరియర్ మొత్తం వార్డ్రోబ్ అంతా ఐ విల్ ప్రాబ్లీ షో యూ గైస్ ఇన్ అ సపరేట్ డెడికేటెడ్ వీడియో, బట్ స్టే ట్యూన్. ఇందులో ఇంకా చాలా ఉంది, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఐ విల్ షో యూ గైస్ ఆల్ ద ఆర్గనైజర్స్ దట్ కెన్ బి యూజ్డ్ ఒక ఇల్లు ఆర్గనైజ్ చేయాలంటే. సో కాసేపట్లో కలుస్తా. ఫైనల్లీ మొత్తం ఇల్లు ఆర్గనైజ్ అయిపోయింది. ఆనెస్ట్లీ నేను ఇందాక మా ఆర్కిటెక్ట్స్ కూడా షేర్ చేస్తుండే ఇంటీరియర్స్ ఎంత ఇంపార్టెంటో ఒక ఆర్గనైజర్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్, ఎంత బ్యూటిఫుల్గా మా మమ్మీ హౌస్ని ఆర్గనైజ్ చేసినందుకు. నేను యాక్చువల్లీ వాళ్ళకి మొత్తం వార్డ్రోబ్ ఏం చూపించట్లేదు ఈ వీడియోలో, లైక్ నాట్ ఎవ్రీథింగ్, కొంచెం స్నిక్ పిక్ చూపించాను బికాస్ ఐ వాంట్ టు డూ అ డెడికేటెడ్ వార్డ్రోబ్ టూర్. మీరు ఎలా ఆర్గనైజ్ చేశారు ఏంటి అనేది. సో ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ దట్ యూ వాంట్ టు షేర్ టు అవర్ ఆడియన్స్, అంటే ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ సంథింగ్ అబౌట్ యువర్ బిజినెస్, వాట్ ఈస్ ఇట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సమీరా గారు. సమీరా గారు చాలా బాగా చూసుకున్నారు. అంత ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల మేము కూడా క్రియేటివిటీకి ఆ స్కోప్ వచ్చింది, అవుట్పుట్ కూడా బాగా వచ్చింది. అవుట్పుట్ ఇస్ ఫ్యాబ్యులస్, రియల్లీ వెరీ వెరీ ఫ్యాబ్యులస్. ఎంజాయ్ వర్కింగ్ విత్ యూ. ఆర్గనైజింగ్ లైక్ వాట్ షీ సెడ్ జస్ట్ నౌ, ఇంటీరియర్స్ మనం బయట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లోపల కూడా అంతే ఆర్గనైజ్డ్ గా బ్యూటిఫుల్ గా ఉంటే మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇట్ నాట్ ఓన్లీ డీక్లటర్ యువర్ థింగ్స్, మీ మైండ్ కూడా డీక్లటర్ అవుతుంది. సో మీకు టైం, ఎనర్జీ, ఎవ్రీథింగ్ సేవ్ అవుతుంది. సో ఈ సర్వీస్ తీసుకోవడం వల్ల ఆల్ బెనిఫిట్సే ఉంటాయి. నాట్ ఓన్లీ థింగ్స్ మెటీరియలిస్టిక్ కాకుండా యూ ఫీల్ గుడ్. అండ్ మెయిన్లీ మన ఆడవాళ్ళకి ఏముంటుందంటే ఎన్ని బట్టలు ఉన్నా వార్డ్రోబ్ ఓపెన్ చేసినామంటే నా దగ్గర ఏం లేవు అనిపిస్తుంది. దాట్ ఈస్ బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ క్లటర్డ్. మనం చక్కగా పెట్టుకోం కాబట్టి వీ విల్ నాట్ అండర్స్టాండ్. బట్ ఒక ప్లేస్లో మనం అన్నీ సెగ్రిగేట్ అయ్యి ఆర్గనైజ్గా ఉంటే యు నో వాట్ వీ హ్యావ్ అండ్ వాట్ టు వేర్, హౌ టు వేర్, అవన్నీ కూడా. షాపింగ్ చేసేటప్పుడు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే మనకి ఇవి ఉన్నాయి, ఈ కలర్ ఉన్నాయి, సో ఇలాగే మనం షాపింగ్ చేయాలి, ఇవి మిస్ అయ్యాయి అని ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నేను ఆనెస్ట్లీ ఒకటి 2 things. ఒకటి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షో ద ఇంటీరియర్, అంటే ఇల్లు కాదు, ఇల్లు ఇంటీరియర్ అంటే వార్డ్రోబ్స్ అండ్ మా కిచెన్ లోపల సామాన్లు ఎలా ఉన్నాయో మా అత్తగారికి చూపించడానికి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఐ వాంట్ టు షో దిస్ టు హర్. అండ్ మా ఇంట్లో కూడా చేయించుకోవాలని చెప్పి అండ్ సెకండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, నేను ఎప్పుడు మా ఇంటికి వెళ్తాను అండ్ ఐ వాంట్ టు గెట్ మై బెడ్రూమ్ ఆల్సో డన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో అది కూడా ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. అంటే మా ఆడియన్స్కి తెలుసు నేను రీసెంట్గానే నా రూమ్ డీక్లటర్ చేసి నేను ఆర్గనైజ్ చేశాను. బట్ ఒకటి నేను నేర్చుకుంది ఏంటంటే మీ దగ్గర యూ హ్యావ్ డెడికేటెడ్ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఒక సిస్టమ్ క్రియేట్ చేసేసారు. నేను ఎప్పుడు నా ఇంట్లో సిస్టమ్ క్రియేట్ చేసినా మళ్ళీ అది డీక్లటర్ అవుతూనే ఉంటుంది ఎక్సెప్ట్ ఫర్ టాయ్స్, బికాస్ ఇలా లేబులింగ్ నేను టాయ్స్కి మాత్రమే పెట్టుకున్నాను అనమాట మా రూమ్లో. సో అది మాత్రమే ఏ ప్లేస్లో అది ఉంటుంది. బట్ నా బట్టలు, అర్హాన్ బట్టలు ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఆల్ ద టైమ్ గెటింగ్ మెస్డ్ అప్. లాండ్రీ నుంచి వచ్చిందంటే అంత పిచ్చిలేస్తుంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్.
మీ అందరికీ నేను తేజు డీటెయిల్స్ అంటే వి ఆర్గనైజ్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఆల్సో యూ హ్యావ్ అన్ ఇన్స్టాగ్రామ్ పేజ్, సో అది కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఐఎమ్ ష్యూర్ యూ విల్ లవ్ దేర్ వర్క్. ఒక్కసారి ట్రై చేయండి. అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, లిటిల్ గా మనం రిలాక్స్ అయిపోవచ్చు ఏ టెన్షన్ లేకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అమేజింగ్ బ్యూటిఫుల్ మేక్ ఓవర్ అనే చెప్పొచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్. లిటరలీ చాలా లాంగ్ డే గైస్, చూడండి ఎంత స్వెట్టీగా అయిపోయాను బికాస్ ఐ హావ్ జస్ట్ బీన్ వర్కింగ్. సో ఎనీవే ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో చాలా డెకోర్ కూడా సెటప్ అయిపోయింది. మీరు కనుక ఈ వీడియోని ఇక్కడ వరకు చూస్తుంటే కామెంట్ సెక్షన్లో ఒక ఇల్లు వదిలేసేయండి, సో నాకు అర్థమవుతుంది ఎంతమంది ఎండ్ వరకు చూశారు. అండ్ హ్యావింగ్ సెడ్ దాట్, మన వి ఆర్గనైజ్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ హోమ్ టూర్ కావాలంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్, త్వరలో షూట్ చేస్తాను ఇన్షాల్లా. ఇంకా కొన్ని చిన్నవి ఉన్నాయి, అవన్నీ అయిపోతే విజువల్ ఫిల్మ్ హోమ్ టూర్. ఫావింగ్ సెడ్ దట్ ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.